దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 14th మార్చ్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 10 and verse 28. నేను వాటిని నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తన గొర్రెలు మన కొరకు మాట్లాడుతున్న మాట, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మన కొరకు, నీ కొరకు నిత్య జీవాన్ని ఇచ్చుచున్నారు కనుక నీవు నశింపవు. ఇక్కడ నశింపము అనే మాటకు ప్రియ దేవుని బిడ్డలారా తర్జుమా ఏంటంటే, నువ్వు నరకములో పడివేయబడవు. నశించడం అనే మాట నరకానికి సంబంధమైన మాట. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ ఐ గివ్ అన్ టు దెమ్ ఎటర్నల్ లైఫ్ అండ్ దే షల్ నెవర్ పెరిష్, నైదర్ షల్ ఎనీ మ్యాన్ ప్లక్ దెమ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభువారు నమ్ముకున్నట్టు ద్వారా, యేసు ప్రభువారు శిలువ యాగమును బట్టి ఆయన మనకిచ్చుచున్న నిత్య జీవం ఏం చేస్తుందంటే, మనల్ని నాశనము చేయకుండా కాపాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ నాశనం అనేది ఈ రెండవ మరణానికి సంబంధమైనది. దేవునితో పర్మనెంట్ ఎడబాపుకు సంబంధమైనది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కీర్తన గ్రంథంలో యేసు ప్రభు గురించి రాయబడిన మాట, నా శరీరమును కుళ్ళు పట్టనివ్వు. యు విల్ నాట్ లెట్ మై ఫ్లెష్ సీ కరప్షన్. కుళ్ళు పట్టనీయవు, నాశనము అవ్వదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవం అనేది, ఎటర్నల్ లైఫ్ అనేది దేవుడు మనకిస్తున్న గొప్ప వరం యేసు ప్రభు వారి ద్వారా. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. దీని వలనే నీవు నశించవు. ఏ విధంగా నోహ వాడలో ఉన్నవారు నశింపబడలేదు, ఆ యొక్క జలప్రలయం కొట్టుకొని పోవలేదు, ఆ విధంగా యేసు ప్రభు మనకిస్తున్న నిత్య జీవమును పొందుకున్నవారు ఎటువంటి ఇన్ని ప్రళయాలు వచ్చినానో నువ్వు నశింపబడవు. యూ విల్ నాట్ పెరిష్. हिंदी में पढ़ेंगे यूहन्ना रचित सुसमाचार, उसमें 10 अध्याय और 28 वचन पढ़ेंगे. मैं उन्हें अनंत जीवन देता हूँ और वे कभी नाश नहीं होगी और कोई उन्हें मेरे हाथ से छीन ना लेगा. देखो, परमेश्वर यीशु मसीह के द्वारा जो अनंत जीवन हमें दे रहे हैं, उस अनंत जीवन की वजह से हम कभी नाश नहीं होंगे. नाश होना मतलब అధోలోక में जाना. నాశనం అయిపోవడం అంటే నరకంలో వెళ్ళిపోవడమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా దీనికి వేరే ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. దట్ ఈస్ ద ట్రూత్. యేసు ప్రభు మనలను నాశనములో నుంచి తప్పించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ప్రాణమును విమోచించున్నాడు. ఈజ్ రిడీమ్డ్ us from corruption, redeemed us from death. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట, ఎవరును వారిని నా చేతిలో నుంచి అపహరింపలేరు. నోబడీ కెన్ ప్లక్ దెమ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవం పొందుకున్న మనము యేసు ప్రభువారి చేతిలో సురక్షితంగా ఉన్నాము. నిత్య జీవం పొందిన వారు వి ఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకొని నిద్రించిన ప్రతి ఒక్కరూ, రక్షణ పొందుకొని మన భాషలో చనిపోయిన ప్రతి ఒక్కరూ యేసు ప్రభు వారి చేతిలో సురక్షితముగా, దే ఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్.
గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఇంకా నిత్య జీవం అనే వరాన్ని పొందుకోలేనట్లయితే ఈరోజే పొందుకోండి. ఎలా పొందుకోవాలండి? యేసు ప్రభువుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఆయన మీ పాపముల కొరకు సిలువ మీద మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడని విశ్వసించిన వారు నిత్య జీవము కలిగిన వారు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీరు మాకు అనుగ్రహించిన నిత్య జీవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఎస్ లార్డ్, వి విల్ నెవర్ సీ కరప్షన్, వి విల్ నెవర్ పెరిష్ మై ఫాదర్. దేవా, మేము నాశనం అవ్వమయ్యా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. జీవము సమృద్ధి జీవితకే నాయన తండ్రి, దేవా మనిషి కుమారుడి లోకాల్లో ప్రత్యక్షమైన నీ వాక్యము రాయబడిన రీతిగా ప్రభా, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. నాయన అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసడానికి స్తోత్రం. నాయన జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో వారిని తృప్తిపరిచి దీవించడానికి స్తోత్రం. బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని వారి బిజినెస్లో మీరుండి దేవా ప్రతి నష్టం నుంచి విడిపించి నాయన తండ్రి నీవే వారికి లాభంలో నడిపించినందుకు స్తోత్రం. నాయన ఎగ్జామ్స్ రాస్తున్న వారు, నాయన ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, 10th స్టాండర్డ్ బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్, 12th స్టాండర్డ్ ఎగ్జామ్ రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు దయచేయండి ప్రభా. నాయన నీవు నీ బిడ్డలకి ఇచ్చిన నిత్య జీవానికి స్తోత్రం. నాయన నిత్య జీవంతో పాటు నాయన తండ్రి దేవ జ్ఞానము, తెలివి, వివేచన ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మంచిగా ఎగ్జామ్స్ అనే రైటుకు నీ కృపను వారికి మీరు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించండి. మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషులలో వర్ధలింపు చేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించమని దేవా, నిత్య జీవం సంబంధమైన ప్రతి పరిచర్య నాయన తండ్రి బహుగా నువ్వు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించినందుకు స్తోత్రం, ఆశీర్వదించినందుకు స్తోత్రంలో నాయన ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడి బలపరిచిన ఆయన మీ యొక్క చిత్తము దేశం పట్ల నెరవేర్చబడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా ప్రార్థనకి వేడుకొని పొందినాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మహిళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధనతో అగ్నిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.